ఈ వీడియో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి. జగన్మోహన్ రెడ్డి గారు, యూ షుడ్ మేక్ యువర్ స్టాండ్ వెరీ క్లియర్. వర్రా రాఘవేందర్ రెడ్డి విషయంలో, బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో, ఇంకా ఇలాంటి అబ్యూజివ్ పోస్టులు పెట్టి అరెస్ట్ కాబడిన కొంతమంది విషయంలో యూ షుడ్ మేక్ యువర్ స్టాండ్ వెరీ క్లియర్. మీ పార్టీ ఓడైనా ఎదుటి పార్టీ ఓడైనా ఇలా వ్యక్తిగత హననానికి పాల్పడి, ఇప్పుడు భారతీరెడ్డి గారికి సంబంధించిన తప్పుడు ఫోటోలు మార్పు చేస్తే మేము ఎట్లా అయితే క్వశ్చన్ చేస్తున్నామో, మీకు ఎలాంటి బాధ అయితే అనిపిస్తుందో ఇదే బాధ అపోజిషన్ పార్టీ వాళ్ళకు ఉంటుంది. ఇదే క్వశ్చన్ మేము కూడా చేస్తున్నాం మిమ్మల్ని. నారా చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి, నారా లోకేష్ భార్య గురించి, పవన్ కళ్యాణ్ భార్య గురించి, పవన్ కళ్యాణ్ పిల్లల గురించి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి, పాత జీవితం గురించి మాట్లాడుతూ, పోస్టులు పెడుతూ, మార్ఫ్ చేస్తూ, గలీజ్గా మాట్లాడుతూ పెట్టిన వర్రా రవీంద్రారెడ్డిని, బోరుగడ్డ అనిల్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? యూ షుడ్ నాట్ యాక్ట్ స్మార్ట్ హియర్. మీరు స్మార్ట్గా ఉండకూడదు, జనాలు కనిపెట్టేస్తారు, అర్థమవుతుంది. మాలాంటి న్యూట్రల్గా ఉండే వ్యక్తులకి ఇదొక సందిగ్ధతగా ఉంటుంది. మీ స్టాండ్ ఏంటి? ఎట్లాంటి హూలిగన్స్ అంటే ఎట్లాంటి దౌర్జన్యం చేసే ఇలాంటి దుర్మార్గుల మీద మీ స్టాండ్ ఏంటి? తప్పు చేసిన వాడికి, క్రిమినల్కి పార్టీ ఏంటి? క్రిమినల్కి మతం ఏంటి? క్రిమినల్కి కులం ఏంటి? మీరు నార్మల్గా పోస్టులు పెట్టి, అంటే అండర్ వర్రా రాఘవరెడ్డి ఈ వర్రా షాడోలో, లేకపోతే బోరుగడ్డ అనిల్ షాడోలో మిగతా వాళ్ళని ఎవరైనా నార్మల్గా క్వశ్చన్ చేస్తే, పోస్టులు పెడుతుంటే అరెస్ట్ చేసేస్తే అది తప్పు. ఖచ్చితంగా వాళ్ళకు మీరు మీ లీగల్ టీము, మీ లీగల్ సెల్ సపోర్ట్ చేయాలి, మీ పార్టీ కోసం పనిచేశారు కాబట్టి. కానీ మీ పార్టీ కోసం పనిచేస్తున్నానని చెప్తూ ఇట్లా వ్యక్తిగత హననానికి పాల్పడితే అలాంటి వారిని మీరు సపోర్ట్ చేస్తారా, చెయ్యరా అనేది మీ స్టాండ్ చాలా క్లియర్గా అట్లీస్ట్ మీ స్పోక్స్ పర్సన్స్ అన్న బయటకు వచ్చి చెప్పాలా. లేకపోతే ఇట్లాంటి వాళ్ళని దగ్గరుండి ఎంకరేజ్ చేసింది మీరే అని ప్రజలలో ఒక తప్పుడు భావం వెళ్తుంది. దిస్ ఇస్ నెంబర్ 1. లేకపోతే చూస్తున్న వ్యూవర్స్కి కానీ, ఈ ఆన్లైన్ మీడియంలో అనానిమిటీని ఉపయోగించుకొని బూతులు తిట్టే వాళ్ళకి కానీ నేను ఒకటే చెప్తా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ఇప్పుడు అందరూ శుద్ధపసల్లో మాట్లాడుతున్నారు, కానీ ఒక వారం రోజుల ముందు దాకా ప్రతి ఒక్కటి ట్విట్టర్ హ్యాండిల్స్, ఫేస్బుక్ హ్యాండిల్స్ అన్నీ కూడా ఎంత దారుణమైన మాటలతో, పదాలతో, మార్ఫింగ్ ఫోటోలతో ఉందో మనందరికీ తెలిసిందే కదా. అయితే ఇట్లా ఒక ప్రభుత్వం ఉంది కదా, ఒక పార్టీ మనదే కదా, ఈ పార్టీకి నేను పనిచేస్తున్నానని మీరు ఒకవేళ విచ్చలవిడిగా పోస్టులు పెడితే రేపొద్దున వీళ్ళెవ్వరూ మిమ్మల్ని ఆదుకోరు. వ్యక్తిగతంగా మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. క్రైమ్కి ఎంత పెద్దోడైనా సరే సపోర్ట్ చేయలేడు. అందుకనే హేతుబద్ధంగా మాట్లాడండి, రేషనల్గా మాట్లాడండి, విమర్శించండి, సద్విమర్శ చేయండి. అంతేగాని వ్యక్తిగత హననానికి పాల్పడి ఎదుట వ్యక్తుల జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఆడపిల్లల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మగపిల్లలైనా సరే మాట్లాడితే ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అలాంటి ఖచ్చితమైన రిపర్కషన్స్ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇదే గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు ప్రభుత్వం మీద ఉండొచ్చు, రేపొద్దున్న ప్రభుత్వం మారిందనుకోండి, సేమ్ బ్యాటింగ్ వాళ్ళు మొదలు పెడతారు. కాబట్టి విచక్షణతో ప్రవర్తించాలని అందరినీ కోరుకుంటూ, వైఎస్ఆర్సీపీ పార్టీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు దయచేసి మీ స్టాండ్ని చాలా క్లియర్గా ప్రజలకు చెప్పాలి అని ప్రశ్నిస్తూ థ్యాంక్ యూ.